హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 7వ తరగతి 5th లెసన్ అయినటువంటి పద్య పరిమళం. అయితే ఈ ఈ పద్య పరిమళం పాఠం ద్వారా మనం లైన్ టు లైన్ ప్రిపేర్ చేసి మీకు బిట్స్ అనేవి అందించడం జరిగిందండి. మన ప్లేలిస్ట్లో ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే మన ప్లేలిస్ట్లో 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని లెసన్స్ని కూడా మనకి అవైలబుల్గా ఉంచడం జరిగింది. అలాగే సైన్స్ కంటెంట్కి సంబంధించి ఎవ్రీ చాప్టర్ నుంచి కూడా బిట్స్ తయారు చేసి అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ నుంచి కూడా ఇచ్చే అవకాశం ఉంది మీకు. మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీరు అన్ని వీడియోస్ని కూడా మీరు నోటిఫికేషన్లో పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మనము ఈ పద్య పరిమళం అనే పాఠం ద్వారా శతక కవులు ఉంటారు కదండి. ఈ శతక కవులు ఏ పద్యం ద్వారా ఎటువంటి అంశాన్ని తెలియజేశారు, కాలం గురించి ఒకరు చెప్తారు, కాలం విలువను గురించి ఒకరు చెప్తారు, మహాత్ముల యొక్క లక్షణాలను చెప్తారు, విద్యార్థి గొప్ప సద్గుణవంతుడైనటువంటి విద్యార్థి లక్షణాలను ఒకరు చెప్తారు. ఇలా ఎవరెవరు ఏ పద్యాన్ని ఎలా చెప్పారు, ఏం తెలియజేశారు అని చెప్పేసి మనం ఇక్కడ అంటే ఏ శతకంతో ఉన్నవాళ్ళు ఏ పద్యాన్ని రచించారు, ఆ పద్యం ద్వారా వాళ్ళు ఏం తెలియజేస్తున్నారు అని చెప్పేసి మనం ప్రతిదీ కూడా బిట్ రూపంలో మనం నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఇతివృత్తము, ప్రక్రియ, రచయిత వీళ్ళు ముగ్గురిని మనం మర్చిపోకూడదు. ఇతివృత్తం ఏంటి అంటే నైతిక విలువలు. ఈ పాఠం ఏ ప్రక్రియకి చెందినది అంటే శతకం. మనకి ఈ పద్య పరిమళాలన్నీ కూడా నైతిక విలువలనే తెలియజేస్తాయండి. పద్యాల రూపంలో ఉన్నది శతక సౌరభమైన, పద్య రత్నాలైన, పద్య పరిమళమైన, శతక పద్యాలైనా ఇలాంటివి ఏవైనా సరే మనకి నైతిక విలువలనే తెలియజేస్తాయి. నెక్స్ట్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే శతకము. ఈ పాఠము రచించినది ఎవరు అంటే శతక కవులే రచిస్తారు. నెక్స్ట్ వన్ చూడండి, తల నుండు విషము ఫణికిని అను పద్యాన్ని రచించినది ఎవరు అంటే బద్దెన సుమతీ శతకం. మనకి ఇక్కడ పాఠం స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే వినడం, ఆలోచించి మాట్లాడడం అనేటటువంటి మొట్టమొదటి శీర్షిక. పాఠం స్టార్ట్ అయ్యేటప్పుడు 7వ తరగతి ప్రతి పాఠం కూడా ఏ శీర్షికతో మొదలవుతుంది అంటే వినడం, ఆలోచించి మాట్లాడడం అనేటటువంటి శీర్షికతో మనకి మొదలవడం జరుగుతుంది. 8th వచ్చేసరికి ఇంకొకటి ఉంటుంది, 3rd, 4th, 5thలో ఇంకొకటి ఉంటుంది. అందువలన మనకి ఇది కూడా బిట్ రూపంలో నేర్చుకోవాలి. 7th క్లాస్ మొట్టమొదటి శీర్షిక 7th క్లాస్ ప్రతి పాఠం కూడా ఏ శీర్షికతో మొదలవుతుంది అని మనకి అడిగే అవకాశం ఉంది కాబట్టి అది మీరు నేర్చుకోండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉన్మికీకరణ పద్యం అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే పాఠంలోనికి వెళ్ళే ముందు పాఠం వైపు ఆకర్షించడం కోసం, పాఠాన్ని వినే విధంగా విద్యార్థుల్ని సంసిద్ధులుగా మార్చడం కోసం మనకి ఉన్మికీకరణ పద్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఏ పద్యం ఇచ్చారంటే సుమతీ శతకము. సుమతి అనేటటువంటి మొకటంతో ఉన్న పద్యాన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని రచించింది ఎవరు అంటే బద్దెన. పద్యం చూస్తే తల నుండి విషము ఫణికిని విలయంగా దోక నుండి వృచ్చిక మునకున్ తల తోక ఎనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ పద్యం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తల నుండి విషము ఫణికిని, ఫణి అంటే పాము, తలలో మాత్రమే విషంని కలిగి ఉండేది పాము. ఇలా మీరు విలయంగా తోక నుండి రుచిక మునకున్న, రుచికం అంటే మనకి తేలు, ఆ తేలుకి మనకి తోకలో ఉంటుంది. ఇలా తల తోక వెనక ఉండును, రెండు వైపులు ఉంటుంది. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అలా మనకి ఇవ్వడం జరిగిందనమాట. చూడండి నెక్స్ట్ వన్, ఈ పద్యం అనేది ఎవరు రచించారనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ మనకి ఉద్దేశ్యం. ప్రతి పాఠంకి కూడా ఒక ఉద్దేశంతో పిల్లలకు అందిస్తారనమాట, విద్యార్థులకి. అంటే ఏ ఉద్దేశంతో, ఏమి నేర్పించడం కోసం ఈ పాఠాన్ని విద్యార్థులకి ఈ తరగతిలో అందించడం జరిగింది అంటే లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను, ఏంటండి మంచి చెడులు, లోక ధర్మాలు, లోక రీతులు, ఈ మూడింటిని విద్యార్థులకు తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ఈ పాఠం యొక్క ఉద్దేశం అనమాట. తీర్చిదిద్దడం కోసం ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. లోక రీతులు, లోకంలో ఉండే మంచి చెడ్డలు, లోకంలో ఉండేటటువంటి ధర్మాలు విద్యార్థులకి తెలియజేయడం, వాటిల్లో ఉండే నైతిక విలువల్ని పెంపొందించడం. నెక్స్ట్ వన్ మనకి శతక కవులు, వాళ్ళ కాలము, వాళ్ళు రచించినటువంటి రచన అనేది
మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఫస్ట్ వన్ పోతన బెమ్మెర పోతన గారు మనకి 15వ శతాబ్దం అండి భాగవతం అనేటటువంటి శతకాన్ని రచించారు. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య, మారద వెంకయ్య వీళ్ళిద్దరూ ఒక కాలం నాటి వాళ్ళు. 16వ శతాబ్దం పక్కి అప్పల నరసయ్య కుమార శతకము, మారద వెంకయ్య భాస్కర శతకం రచించారు. ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నవే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గుబ్బల చెన్నడు వీళ్ళిద్దరూ ఒక కాలం నాటి వాళ్ళు. పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ సప్తసతి, గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకము, ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దం సుభాషిత రత్నావళి, చుక్కాకోటి వీరభద్రమ్మ, గద్దల సామ్యూల్, జెండామాన్ ఇస్మాయిల్ వీళ్ళ ముగ్గురు కూడా 20వ శతాబ్దం. కొత్త పేర్లు చూసుకోండి. 20వ శతాబ్దం నగజా శతకము, హితోక్తి శతకము, ఆంధ్రపుత్ర శతకము ఈ మూడు కూడా వీళ్ళు రచించడం జరిగింది. మీరు ఈ శతకం పేరుతో పాటు వాళ్ళ కాలం కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మ్యాథ్స్ ద ఫాలోయింగ్కి మనకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవి మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. వీటన్నింటి నుండి నేను బిట్లు తయారు చేస్తే ఒక 50 పేజీల వరకైనా అయిపోద్ది. అందుకు మీరు ఈ పట్టిక రూపంలో నేర్చుకోవడమే మనకి కన్ఫ్యూజ్ లేని పని అనమాట. ఈ 3 మాత్రం 7, 8, 9 మాత్రం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, కొత్తవి కాబట్టి. అయితే వీళ్ళు ఒక్కొక్క శతక కవి వాళ్ళు యొక్క శతకం ద్వారా దేనిని గురించి చెప్పి మనకు ఒక పద్యాన్ని అందించడం జరిగింది. చూడండి, మనకి ఈ పాఠంలో 9 పద్యాలు అనేవి ఉన్నాయి. అయితే ఫస్ట్ పద్యం దేనిని తెలియజేస్తుంది, ఎవరు రచించారు, ఏ శతకం ద్వారా రచించారు అనేది మనకి ఇక్కడ నేర్చుకుందాం. ఇది మీకు ఈ పేజ్ మాత్రమే మీకు డిస్క్రిప్షన్లోని నేను లింక్ పెడతానండి. ఈ ఒక్క పేజ్ మాత్రం మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మీరు తర్వాత ఇది ఒకసారి కంఠస్థ పెట్టుకోండి. చూడండి, ఓర్పు సహనము లేదా క్షమ అంటే అర్థం ఏంటంటే ఓర్పు సహనము. క్షమ గొప్పతనాన్ని గురించి తెలియజేస్తూ పద్యాన్ని రచించినది ఎవరు అంటే పోతన. ఎవరండి? పోతన. ఏ శతకంలో రచించారంటే, ఏ శతకం ద్వారా అంటే మహాభారతం. ఎక్కడి నుండి గ్రహించబడింది? మహాభారతం నుంచి. ఓర్పు సహనము లేదా క్షమ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పద్యం ఎవరు రచించారు? పోతన రచించారు. మనకి అది భాగవతంలోని ఉందన్నమాట. నెక్స్ట్ వన్, ధనము యొక్క గొప్పతనం. ధనం ఉంటే ఏం జరుగుతుంది చూసారా? ధనం ఉంటే ఎంతటి పేరు వస్తుంది. సుబ్బుగాడిని సుబ్బారావు అంటారండి అంటారు చూసారా, ఒక సాంగ్ ఉంది కదా, ఆ టైప్ అనమాట. ధనం యొక్క గొప్పతనం ఏంటి? ధనం ఉంటే మనకి ఎంత మంచి పేరు వస్తుంది, ఎలా చూస్తారు, సభలో కూడా ఎలాంటి పేరు వస్తుంది, ఇవన్నీ కూడా ఎవరు రచించారు? దానితో కూడిన పద్యాన్ని మనకి ఎవరు రచించారంటే గువ్వల చెన్నడు రచించారు. అది గువ్వల చెన్న శతకం నుంచి తీసుకొని రాబడింది. నెక్స్ట్ వన్, వృద్ధులకి సేవ గొప్పతనం. వృద్ధులకి సేవ చేస్తే వచ్చే గొప్పతనాన్ని గురించి తెలియజేసింది ఎవరంటే పక్కి అప్పల నరసయ్య. అది కుమార శతకం నుండి తీసుకొని రాబడింది. కుమార శతకం రచించింది పక్కి అప్పల నరసయ్య కాబట్టి ఆ కుమార శతకం నుంచి ఈ పద్యాన్ని ఇక్కడ మనకి పద్య పరిమళంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, జ్ఞానవంతుల లక్షణాలు లేదా సుజ్ఞాని యొక్క లక్షణాలను గురించి వివరిస్తూ పద్యాన్ని రచించింది ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మం గారు, కాళికాంబ శతకం. నెక్స్ట్ వన్, సత్యం యొక్క గొప్పతనం. అంటే నిజం మాట్లాడితే సత్యంగా ఉంటే ఎలా జరుగుతుంది, ఆ సత్యం యొక్క గొప్పతనాన్ని గురించి చుక్కాకోటి వీరభద్రమ్మ రచించారు నగజా శతకం. ఎక్కడి నుండి తీసుకుని రాబడిందంటే నగజా శతకం. విద్యార్థి యొక్క సుగుణాలను రచించింది గద్దం సామ్యూల్ హితోక్తి శతకం. నెక్స్ట్ వన్, 7వ పద్యము మనిషి యొక్క భవిష్యత్తు గురించి తెలియజేయబడింది జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకము. ఏదండి? ఆంధ్రపుత్ర శతకము. 8వది దుష్ట చేష్ట లేదా చెడ్డ పని గురించి తెలియజేస్తూ పద్యాన్ని రచించింది ఎవరంటే మారద వెంకయ్య, భాస్కర శతకం నుంచి తీసుకొని రాబడింది. 9th వన్, మహాత్ముల యొక్క లక్షణాలను గురించి తెలియజేసింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి, సుభాషిత రత్నావళి అనేటటువంటి శతకం నుండి తీసుకొని రాబడింది. ఓకేనండి. ఇక్కడ మనం ఫస్ట్ పద్యము, వాటి యొక్క భావము, వాటి నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ఇవి అనేవి మనం ఇప్పుడు చూద్దాం.
క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్, క్షమ గలుగున్ దోన క్షమ కలిగిన గలుగున క్షమ గలుగున గలుగ దోన గలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయున్ తండ్రి అని చెప్పేసి మనకి పద్యం ఇచ్చారు. దీని యొక్క భావం ఏంటంటే, ఓ తండ్రి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగుతుంది, ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖములన్నీ కలుగుతాయి, సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ క్షమ 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 అని ఇచ్చింది ఏంటంటే దాని మీనింగ్ అంటే ఓర్పు, సహనము. ఓర్పు, సహనము అనేటటువంటి 2 పదాలు మనకి భావంలో పరిచయం చేశారనమాట. క్షమ అంటే మీనింగ్ లేదా పర్యాయ పదాలు ఏంటంటే అంటే ఓర్పు, సహనము. వాణి, వాణి అంటే ఇక్కడ వాణి అనే రెండవ పాదంలో ఇచ్చారు. వాణి అంటే అర్థము మాట లేదా సరస్వతి. చూడండి, ఓర్పు కలిగి ఉంటే సంపద కలుగును. సిరి అంటే సంపద, సంపద కలుగుతుంది. ఓర్పు ఉంటే విద్య అబ్బుతుంది, ఓర్పు ఉంటే సుఖాలన్నీ కూడా కలుగుతాయి. సిరి కలుగుతుంది, విద్య అబ్బుతుంది, సుఖాలు కలుగుతాయి. చూడండి ఇక్కడ ఇప్పుడు బిట్స్ చూద్దాం. క్షమ అంటే అర్థం ఓర్పు, సహనం. వాణి అను పదానికి నానార్థాలు. మాట సరస్వతి. క్షమ కలిగితే ఏమి కలుగుతాయి? సంపద కలుగుతుంది, సుఖము కలుగుతుంది, విద్య కూడా కలుగుతుంది. క్షమ కలిగితే సంపద కలుగుతుంది, సుఖము కలుగుతుంది, విద్య కూడా కలుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ పద్యంలో సౌరి అంటే ఎవరు? సౌరి అంటే ఎవరండి? ఇక్కడ చూడండి, సహనం కలిగి ఉంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు. ఇక్కడ చూడండి, మెచ్చు సౌర్య అని ఇచ్చారు. మెచ్చు సౌర్య అంటే అక్కడ అర్థం ఏంటంటే దయామయుడైన శ్రీహరి కూడా సంతోషిస్తాడు అని అర్థమైంది కదండి. ఇక్కడ సౌరి ఉన్ను, ఇక్కడ దయామయుడైన శ్రీహరి అనేది చూసుకోండి. నెక్స్ట్ వన్ చూస్తే ఓర్పు, క్షమ గురించి తెలియజేసేటటువంటి పద్యాన్ని రచించినది ఎవరు? ఓర్పు, క్షమ గురించి తెలియజేసే పద్యాన్ని రచించింది ఎవరండి? పోతన ఆంధ్రమహాభాగవతంలో. నెక్స్ట్ వన్, సౌరి వ్యుత్పత్తి అర్థం ఏమిటి? సౌరి యొక్క వ్యుత్పత్తి అర్థం ఏంటండి? శూరసేనుని యొక్క మనవడు. శూరసేనుని యొక్క మనవుడు సౌరి. సదయుడు అనేటటువంటి దానికి విగ్రహవాక్యము ఏమిటి? దయతో కూడినవాడు. విగ్రహవాక్యం అండి, ఇది వ్యుత్పత్తి అర్థం కాదు. విగ్రహవాక్యం ఎలా వస్తుందంటే సద్ ప్లస్ అక్కడ చూడండి సత్ ప్లస్ దయ అలా వస్తుంది అనమాట. సదయుడు అంటే అందులో దయ ఉంది కాబట్టి దయతో కూడినవారు అని అర్థం. నెక్స్ట్ వన్, రెండవ పద్యం చూస్తే ధనమే మైత్రిని తెచ్చెను, ధనమే వైరిని తెచ్చు, ధనమే సబలన్ ఘనమును తెచ్చును, నెంతటి గుణముల కుప్పలకునైనా గువ్వల చెన్న అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఓ గువ్వల చెన్న, ధనమే స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగు చేస్తుంది, సభలలో గొప్పతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ధనం యొక్క గొప్పతనాన్ని తెలియజేసింది ఎవరు అని చెప్పేసి అంటే గువ్వల చెన్న శతకం గువ్వల చెన్నడు తెలియజేశారు. సభలలో గొప్పతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు కారణం అవుతుందన్నమాట. స్నేహాన్ని తెస్తుంది, శత్రుత్వాన్ని కలుగు చేస్తుంది, గొప్పతనాన్ని సభలో గొప్పతనాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఈ రకంగా ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం బిట్లు చూస్తే ధనం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే పద్యాన్ని రచించింది గువ్వల చెన్నడు గువ్వల చెన్న శతకం. ధనము కలిగి ఉండటం వలన ఏం జరుగుతుంది? స్నేహం పెరుగుతుంది, శత్రుత్వం కలుగుతుంది, సభలో గొప్పతనం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, తావుడు పద్యం. వృద్ధజన సేవం చేసిన బుద్ధి విశేషజ్ఞుడు చుబోత చరితుడున్ సద్దల్మ శాలి అని బుధలిద్దరం బొగడెదరు ప్రేమ యసంగ కుమార అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఓ కుమార, పెద్దలను సేవిస్తే వృద్ధ జనము అంటే పెద్దలు అనమాట. వృద్ధులు అంటే పెద్దలు కదండి. వృద్ధ జన అంటే పెద్దలను సేవిస్తే బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంసార ధర్మబద్ధం అవుతుంది, సంసారము ధర్మబద్ధం అవుతుంది. అలాంటి వారిని లోకంలో పండితులు కూడా కీర్తిస్తారు. చూడండి, పెద్దల్ని సేవ చేసేవాళ్ళు వృద్ధ సేవ. మనకి వృద్ధ సేవ అని చెప్పేసి మనకి పాఠం వెనకాల క్వశ్చన్ ఆన్సర్స్లో వృద్ధుని సేవ చేస్తే ఏం జరుగుతుందని చెప్పేసి మనకు ఒక ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి,
వృద్ధులకు సేవ, పెద్దలను సేవ చేస్తే ఏం జరుగుతుందో తెలియజేసే పద్యాన్ని ఎవరు రచించారంటే పక్కి అప్పల నరసయ్య. ఎవరండి? పక్కి అప్పల నరసయ్య కుమార శతకం. మీకు పక్కి అప్పల నరసయ్య ఒక ముసలాయన అని గుర్తుపెట్టుకోండి, మనకు అక్కడ గుర్తొచ్చేస్తుంది అనమాట. పెద్దలను సేవ చేస్తే ఏం జరుగుతుందండి? బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పవిత్రమవుతుంది, సంసారం ధర్మబద్ధమవుతుంది, పండితులు కూడా కీర్తిస్తారు. మనకి ఇవి తెలియాలండి. తెలియకపోతే మనకు ఆప్షన్స్లో 4 ఇస్తారు, లేకపోతే 3 ఇస్తారు, కానిది ఏదే అనొచ్చు. అందువల్ల మనకి అవసరం అన్నమాట. బుద్ధి వికసిస్తుంది, ప్రవర్తన పరివర్తనమవుతుంది, సంసారం ధర్మబద్ధమవుతుంది, పండితులు కూడా కీర్తిస్తారు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. ప్రతి పద్యాన్ని నేను చదవలేను, వీడియో లెందీ అయిపోతుంది. కొద్దిసేపు ఆఫ్ చేస్తే మీరు చదువుకోవచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి. భావం చూస్తే ఓ కాళికాంబ ఇతరులను నిందిస్తూ ఉండేటటువంటి నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది. ఇక్కడ చూడండి, పరుల దిట్ట నోరు పాప పంకిలమవును. ఇక్కడ చూడండి, పాప పంకిలము. ఇక్కడ పాప పంకిలము అంటే చూడండి, నోటికి పాప పంకిలమవును అంటే నోటికి పాపము అనేటటువంటి బురద. ఏంటండి పంకిలం అంటే? బురద అంటుకుంటుంది. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడేవారు ఎవరండి అంటే జ్ఞానవంతుడు. ఓకేనండి, చూడండి. పంకిలము అంటే బురద అని గుర్తుపెట్టుకోండి. పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది. ఓకేనండి. జ్ఞానవంతుడు ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. జ్ఞానవంతుని యొక్క లక్షణాల గురించి తెలియజేసింది ఎవరంటే కాళికాంబ శతకము వీరబ్రహ్మం గారు అనమాట. పోతులూరి వీరబ్రహ్మం గారు. నెక్స్ట్ వన్, బిట్లు చూస్తే ఆ పద్యం నుంచి మంచి మాటల యొక్క గొప్పతనాన్ని లేదా జ్ఞానవంతుల యొక్క లక్షణాన్ని తెలియజేసే పద్యం. మనకి పాఠం వెనకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దగ్గర ఇచ్చారు. జ్ఞానవంతుల లక్షణాన్ని తెలియజేసే పద్యాన్ని ఎవరు రచించారు, లేదా జ్ఞానవంతుల లక్షణాలు ఏంటి, అలా మనకి ఇచ్చారనమాట. జ్ఞానవంతులు అనే వర్డ్ని మనకి అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి జ్ఞానవంతుల లక్షణాలను తెలియజేసే పద్యాన్ని రచించింది ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మం గారు, కాళికాంబ శతకము. నెక్స్ట్ వన్, ఈ పద్యంలో బురదతో పోల్చినది ఏది? బురదతో దేన్నండి పోల్చడం జరిగింది? బురద అంటే పంకిలంతో దేన్ని పోల్చారంటే పాపాన్ని పోల్చడం జరిగింది. ఎల్లప్పుడూ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడేవారు ఎవరు? జ్ఞానవంతులు. పంకిలం అను పదానికి అర్థం ఏమిటి? బురద. కాళికాంబ అను పదాన్ని విడదీయగా కాళికా ప్లస్ అంబ సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ వన్, చూడండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. సత్యమే యశమునకు మూలము. సత్యమే, యశము అంటే కీర్తి. యశమునకు మూలము సత్యమే భవమోహ పాస సంస్కృతి బాపున్. సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము జాలద నగజ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. దీని భావం చూసుకున్నట్లయితే, ఓ నగజ, సత్యకీర్తికి మూలం సత్యము కీర్తికి మూలం. సత్యము కోరికలను భవబంధాలని నశింపజేస్తుంది. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. మనకి ఇక్కడ ఆప్షన్స్లో కానిది ఏదైనా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సత్యంకి సంబంధించినవన్నీ మనకి గుర్తుండాలి. సత్యం దేనికి మూలం? కీర్తికి మూలం. కోరికలు భవబంధాలు రెండింటిని కూడా నశింపజేస్తుందంట, తగ్గిస్తుంది సత్యం ఉండడం వల్ల. సత్యం శీలాన్ని కాపాడుతుంది. సత్యాన్ని మించిన పూజ లేదు. ఈ సత్యం గురించి చెప్తూ పద్యాన్ని రచించినది ఎవరు? సత్యాన్ని గురించి తెలియజేస్తూ పద్యాన్ని రచించింది ఎవరు? చూడండి, చుక్కాకోటి వీరభద్రమ్మ. చుక్కాకోటి వీరభద్రమ్మ నగజ అనేటటువంటి శతకము. నగజ అనే శతకము. ఈ పద్యంలో ఉండే మకుటం ఏంటి అంటే నగజ అనేటటువంటి మకుటం ఉందన్నమాట. ఈ పద్యంలో ఉన్న సంస్కృతి అనే పదం యొక్క అర్థము ఏమిటి? సంస్కృతి అనే పదం యొక్క అర్థం ఏమిటి అంటే సంస్కారం. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మకుటం ఏంటండి? నగజ శతకము, చుక్కాకోటి వీరభద్రమ్మ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సత్యం యొక్క గొప్పదనాలను గురించి ఏం తెలియజేశారంటే కీర్తికి మూలము, కోరికలను భవబంధాలను నశింపజేస్తుంది, శీలాన్ని కాపాడుతుంది. నెక్స్ట్, దేనికి మించిన పూజ లేదు. దేనికి మించిన పూజ లేదండి? సత్యానికి మించిన పూజ లేదు. యశము లేదా కీర్తికి మూలం ఏది? సత్యము.
ఆప్షన్స్లో మనకి ఇస్తారు. ఇచ్చేటప్పుడు మీకు సత్యం అనే విషయం గుర్తుండదు, అన్ని వర్డ్స్ ఒకేలా ఉంటాయన్నమాట. యశము లేదా కీర్తికి మూలం అక్కడ ఇస్తారు. విద్య, సత్యము, జ్ఞానము ఇలాంటివేవో ఒకటి ఇస్తుంటారు. అప్పుడు మనకి ఆప్షన్స్ అన్నీ చూస్తే ఒకలాగే ఉంటాయి, అవును కదా అన్నట్టు. అక్కడ మనకి యశమునికి మూలము ఏది అంటే సత్యము అని గుర్తుపెట్టుకోండి. మనకి ఆప్షన్ చూస్తే చూడండి, యశమునికి మూలం ఏదంటే విద్య ఇచ్చారనుకోండి, జ్ఞానం ఇచ్చారనుకోండి, ఇలాంటి వర్డ్స్ ఇచ్చేటప్పుడు మనకు అన్నీ ఒకలానే అనిపిస్తాయి. అందువల్ల మనకి సర్టెన్ వర్డ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికి మించిన పూజ లేదు, సత్యానికి మించిన పూజ లేదు. నెక్స్ట్ వన్, గురుభక్తి గురించి చెప్పారు. గురుభక్తి విద్యార్థి యొక్క సద్గుణ లక్షణాల గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము, నిరంతర సాధన, ధారణ, పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణాలు. విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఎలాంటి లక్షణాలు ఉండాలంటే గురుభక్తి ఉండాలి. విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము, నిరంతర సాధన, ధారణ, పునశ్చరణము ఇవన్నీ కూడా విద్యార్థికి అవసరమైన లక్షణాలని పద్యంలో ఇచ్చారు. గురుభక్తి పట్ల భక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయము, నిరంతరం కష్టపడే తత్వం, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం. ధారణ అంటే అక్కడ అర్థం చూడండి, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడం అనేవి భావంలో స్పష్టంగా ఇచ్చారు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ధారణ అనగా అని ఇస్తారు మనకి బిట్, లేదా ఇలా ఇస్తారు, ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడాన్ని ఏమంటారు అని ఇస్తారు. నేర్చుకున్న అంశాన్ని వల్లవేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా విద్యార్థి యొక్క సద్గుణ లక్షణాలు, విద్యార్థికి ఉండాల్సిన మంచి లక్షణాలు. విద్యార్థులకు ఉండే మంచి లక్షణాల గురించి తెలియజేసింది ఎవరంటే గద్దం సామ్యూల్. విద్య గద్దం అలా గుర్తుపెట్టుకోండి, విద్యార్థి గద్ద, విద్య గద్ద అలా గుర్తుపెట్టుకోండి. విద్యార్థికి ఉండే మంచి లక్షణాలను తెలియజేసింది ఎవరంటే గద్దం సామ్యూల్. హితోక్తి శతకం. ఇక్కడ చూడండి, గురుభక్తితో పాటు విద్యార్థికి ఉండాల్సిన సద్గుణాలను గురించి తెలియజేసిన కవి ఎవరు అంటే గద్దం సామ్యూల్. హితోక్తి శతకం. ధారణ అంటే అర్థం ఏమిటి? ధారణ అంటే అర్థం మనకి భావంలో స్పష్టంగా ఇచ్చారు. ఏదైనా అంశాన్ని గ్రహించి నిలుపుకోవడాన్ని ధారణ అంటారు. చదువు పట్ల విద్యార్థికి ఉండాల్సిన సద్గుణాలు లేదా మంచి గుణాలు ఏమిటి? చూడండి, చదువు పట్ల విద్యార్థికి ఉండవలసిన సద్గుణాలు లేదా మంచి లక్షణాలు ఏమిటి అంటే గురుభక్తి, చదువుల పట్ల అపారమైన నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ధారణ, నేర్చుకున్న అంశాన్ని వల్లవేయడం. గురుభక్తి, చదువుల పట్ల అపార నమ్మకం, పెద్దల పట్ల వినయం, నిరంతరం కష్టపడే తత్వం, ధారణ, నేర్చుకున్న అంశాన్ని వల్లవేయడం. ఇవన్నీ కూడా విద్యార్థి యొక్క మంచి లక్షణాలని తెలియజేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్, గురుభక్తి అనేటటువంటిది ఏ సమాసము? గురుభక్తి అంటే గురువు నందు భక్తి, సప్తమి తత్పురుష. విశ్వాసము యొక్క వికృతి రూపం ఏంటి అంటే విశ్వాసము. ఓకేనండి. నెక్స్ట్ పద్యం చూస్తే 7వ పద్యం. చూడనగ్నింగాలి సుత్తి దెబ్బలగూర్చి మేలి సొమ్ములగుచు మెరయుబడిసి బాధలోర్చుకున్న భవిత వర్ధిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అని మనకి ఇచ్చారు. ఓ ఆంధ్రపుత్రుడా, బంగారాన్ని అగ్నిలో కాల్చి సుత్తి దెబ్బలకు ఓర్చుకొని విలువైన ఆభరణంగా తయారవుతుందంట. అదేవిధంగా బాధలను తట్టుకొని మనుగడ సాధిస్తేనే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. చూడండి, అక్కడ బసిడి 2వ పద్యం చూడండి, పద్యంలో 2వ పాదం చివర బసిడి అని ఇచ్చారు. బసిడి అంటే బంగారం, పసిడి అని. మేలి అని ఇచ్చారు. చూడండి, 2వ పాదంలోనే ఫస్ట్ది మేలి సొమ్ముల గుచ్చు. మేలి అంటే మేలిమి అని. మేలిమి అంటే బంగారం, బసిడి అన్న బంగారం. ఇక్కడ బంగారంకి గల పర్యాయ పదాలు ఏంటంటే పసిడి, మేలిమి అని గుర్తుపెట్టుకోండి అన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ దీని నుంచి బిట్స్ ఎలాంటివి వస్తాయంటే మనిషి ఎలా మనుగడ సాధించాలో తెలియజేసే పద్యాన్ని రచించింది జెండామన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకము. జెండామన్ ఇస్మాయిల్ అనగానే మనకి ఆయన ఒక ఆంధ్రపుత్రుడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బంగారు ఆభరణంతో కవి దేనిని పోల్చాడు? మనిషి యొక్క మంచి భవిష్యత్తుని పోల్చాడు. బంగారు ఆభరణం ఊరికే తయారైపోదు, అది అగ్నిలో కాలి ఎన్నో సుత్తు దెబ్బలుకి తను బలైతే కానీ బంగారం అనేది ఆభరణంగా తయారవ్వదు.
అలాగే మనిషి యొక్క మంచి భవిష్యత్ అనేది ఎన్నో బాధలు కోర్చాలి, ఒడిదొడుకులను ఓర్చాలి, ఎంతో శ్రమని ఓర్చాలి, ఎంత ఓర్పు సహనము అన్నీ కలిగి ఉండి ఎన్నో కష్టాలను అనుభవిస్తే కానీ మనిషి యొక్క మంచి భవిష్యత్తు అనేది ఏర్పడదు. కాబట్టి బంగారు ఆభరణంతో దేన్ని పోల్చాడంటే మనిషి యొక్క మంచి భవిష్యత్తుని పోల్చడం జరిగింది. జెండామన్ ఇస్మాయిల్ తన పద్యం ద్వారా మానవులకు ఎలా సంబోధించారంటే ఓ ఆంధ్రపుత్రుడా అని సంబోధించారు. ఆంధ్రపుత్ర శతకము అలా సంపాదించాడు అనమాట. నెక్స్ట్ వన్, 8th పద్యం. చేసిన దుష్ట చేష్ట నది చెప్పక నేర్పు నంగప్పి పుచ్చి తా మూసిన ఎందటన్ బయలు ముట్టిన యుందట దిట్లు గ్రాగిపై బూసిన బంగారం జెదిరి పోవడంగిన నాడు నీటికిన్ దాసిన రాగి గనబడదా జనులెల్ల రెరుంగక భాస్కరా. చూడండి ఇక్కడ, ఓ భాస్కర ఎంత రహస్యం ఉంచినా దుష్టచేష్ట అంటే చెడు పని అన్నమాట. చేసిన దుష్టచేష్ట నది చెప్పక నేర్పునం గప్పి ఉంచి అంటే ఎంతో నేర్పుతో కప్పి ఉంచేసినా కానీ తాను మూసిన ఎంతటన్ బయలు ముట్టక ఎండదెట్లు. చూడండి, బయలు ముట్టక అంటే బయట పడకుండా ఎలా ఉంటుంది. రాగిపై మూసిన బంగారం పోవడంగిన నాడు నాటికిందాసిన రాగి కనబడదా అంటే రాగి బంగారంపై పూత పూసినంత మాత్రాన రాగి కనిపించదా అని ఎప్పటికైనా అలా. చూడండి, ఓ భాస్కర ఎంత రహస్యంగా ఉంచినా చేసిన చెడ్డ పని దుష్ట చేష్ట అంటే చెడ్డ పని బయటపడక మానదు. రాగి పైన బంగారంతో ఎంత చక్కగా పూత పూసినా క్రమంగా బంగారం అరిగిపోయిన కొలది రాగి బయటపడుతుంది కదా. చూడండి ఎంత స్పష్టంగా ఇచ్చారంటే ఇక్కడ దుష్ట చేష్ట అని ఫస్ట్ పద్యంలో మనకి ఇవ్వడం జరిగింది కదండి. ఫస్ట్ పద్యంలో మనకి వర్డ్, దీని యొక్క మీనింగ్ చెడ్డ పని అని. అయితే ఇక్కడ బిట్స్ అనేవి ఎలా వస్తున్నాయని చూసుకుందాం. చూడండి, చెడ్డ పని గురించి తెలియజేసిన కవి అంటే చెడ్డ పని గురించి పద్య రూపంలో తెలియజేసిన కవి ఎవరు? కవి చెడ్డ పని లేదా దుష్ట చేష్ట గురించి పద్య రూపంలో తెలియజేసిన కవి ఎవరండి అంటే మారద వెంకయ్య, భాస్కర శతకము. మేలిమి అనగా అర్థము బంగారము. ఎంత రహస్యంగా ఉంచినా బయటపడేది ఏమిటి? చెడ్డ పని లేదా దుష్ట చేష్ట. బంగారం యొక్క వికృతి రూపం బృంగారం. ఈ పద్యంలో చెడ్డ పనిని కవి దేనితో పోల్చారు? రాగితో పోల్చారనమాట. చెడ్డ పనిని రాగితో పోల్చారు. రాగితో పోల్చి రాగి పైన బంగారం పూత పోయడం, అలాగే చెడ్డ పనిని దాచేయడం. అంటే ఇక్కడ రాగిని బయటికి కనిపించకుండా దాచేసి మంచి కనిపించేలాగా బంగారంతో పూత పూసిన మాదిరిగా చెడ్డ పనిని దాచేసి ఒక మంచివాడలా నటించడం. అలా చెడ్డ పనిని దేంతో పోల్చారంటే ఒక రాగితో పోల్చడం జరిగిందనమాట. నెక్స్ట్ పద్యం చూసుకున్నట్లయితే కరమున నిత్యదానము ముఖంబున సునృత వాణి ఎందలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యు గంబునన్ వర హృదయంబునన్ విశద వర్తన మంచిత విద్య వీనులన్ సురచిర భూషణం బులివి సూరలకున్ సిరిలేని ఎప్పుడున్. చూడండి ఇలా ఇచ్చారు. అంటే చేతులతో నిత్యం దానం చేయడం కరమున నిత్యదానం అని. ముఖంబున నూనృతవాణి అంటే ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడడం. నూనృతవాణి అంటే సత్య మాటలు, సూనృతవాణి అంటే వాణి అంటే మాటలు, సూనృతం అంటే గొప్ప మాటలని, మంచి సత్యం మాటలు అని. గురువు పాదాలకు తల వంచి ఎందలం గురుచరణాభివాదన. చూడండి, గురుచరణాభివాదన, చరణం అంటే పాదాలు, చరణాభివాదన పాదాలకు తల వంచి నమస్కరించి తిరుగులేని విజయాన్ని ముఖంఠిత వీర్యము దౌర్యుగంబునన్ తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలం కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, చెవులతో శాస్త్రాలు వినడం అనే గుణాలు మహాత్ములకు ఐశ్వర్యం లేని సమయంలో కూడా మంచి అలంకారాలుగా ప్రకాశిస్తాయి అని మనకి ఇక్కడ మహాత్ముల యొక్క లక్షణాలు. వాళ్ళు ఎలా ఉంటారు? చేతులతో దానం చేయడం, గురువులకి పాదాభివందనం చేయడం, అలాగే తిరుగులేని విజయాన్ని కలిగి ఉండి భుజబలాన్ని కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు, చెవులతో ఎప్పుడు కూడా శాస్త్రాలను వినడం, ఇలాంటి 5 లక్షణాలు కూడా వాళ్ళలో ఉంటాయి. చూడండి బిట్స్. మహాత్ములకు ఉండే సద్గుణాలను గురించి తెలియజేసిన కవి ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. మహాత్ములకు ఉండే సద్గుణాలు ఏమిటి అంటే చేతులతో నిత్యం దానం చేయడం, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడడం, గురువుల పాదాలకు తల వంచి నమస్కరించడం,
తిరుగులేని విజయాన్ని కలిగించే భుజబలవాన్ని కలిగి ఉండడం, నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క లక్షణాలు. మహాత్ముల యొక్క లక్షణాలను ఎవరు తెలియజేశారంటే ఏనుగు లక్ష్మణ కవి. మీరు ఈ వీడియోని 2 times చదవండి, లేదా అలా బాక్స్నైనా ఒక 2 or 3 times చదవండి, మీకు ఈజీగా గుర్తుండిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, మనకి పద్యం అయితే అయిపోయింది, లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వ్యాకరణాంశాలు, భాషాంశాల గురించి చూసుకుందాం. మనకి చమత్కార పద్యం అనేది ఒకటి పాఠం చివరి ఇవ్వడం జరిగింది. ఈ చమత్కార పద్యం అంటే ఒక పొడుపు కథ లాంటిదన్నమాట. మనకి బిట్స్ ఎలా ఇస్తారు చమత్కార పద్యం నుంచి అంటే, ఒక పద్యం ఇచ్చేసి ఇది చమత్కార పద్యమా, నీతి పద్యమా, సుభాషితమా, లేదా శతక పద్యమా అని ఆప్షన్స్లో ఇస్తారు. మేటి పద్యమా ఇలా ఇస్తారు. ఇచ్చేటప్పుడు మనకి అన్ని ఆప్షన్స్ ఒకలాగే ఉంటాయి. అది మనకు ఆ పద్యం అయితే తెలుస్తుంది, అది ఏంటనేది తెలియదు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోను. కానీ ఒకటి ఏంటంటే, చమత్కార పద్యం ఎప్పుడు కూడా ఒక పొడుపు కథలా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చలన శక్తి కలదు జంతువు కాదు అది, చేతులు ఎప్పుడు తిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబూ నడుచును, దీని భావమేమి తిరుమలేస. చూడండి, ఒక పొడుపు కథ మాదిరిగా ఉంది. దీన్ని ఒక గడియారం గురించి చెప్పడం జరిగింది. ఇది ఒక చమత్కార పద్యము. చమత్కార పద్యము, నీతి పద్యము, సుభాషితాలు. మనకి ఇందులో నీతి పద్యాలు అంటే మొత్తం కలిపి ఒక 4 మొత్తము. ఈ 4 ఎన్ని అవుతాయండి? 11 పద్యాలు ఉన్నాయన్నమాట 7th క్లాస్లో. ఇవన్నీ కూడా మీకు ఒక వీడియో రూపంలో నేను అందించడం జరిగింది. ఈ పద్యాలన్నీ కూడా, నీతి పద్యాలు ఏంటి, చమత్కార పద్యాలు ఏంటి, నెక్స్ట్ సుభాషితాలు ఏంటి, మీకు ఒక వీడియో రూపంలో అందించాను. దాని లింక్ కూడా మీకు కావాలంటే కిందన పెడతాను, కామెంట్ బాక్స్లో పెడతానండి, చూడొచ్చు. మీకు అవన్నీ కూడా ఒకసారి గుర్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే మనకి మీకు తెలుసా అని చెప్పేసి మనకి రెండింటి గురించి పరిచయం చేశారు ఈ పాఠం వెనక. ఈ మీకు తెలుసా అనేటటువంటి ఉన్నవన్నీ కూడా మీకు ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా మీ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడొచ్చు. చూడండి, ఇక్కడ సౌరి అంటే శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు. వసుదేవుని తండ్రి ఎవరండి? సూర్యుడు. శ్రీకృష్ణుని తండ్రి ఎవరు? వసుదేవుడు. వసుదేవుని యొక్క తండ్రి సూర్యుడు. అంటే శ్రీకృష్ణునికి ఏమవుతారు? తాతయ్య అవుతారు. శ్రీకృష్ణునికి తాతయ్య అవుతారు. వసుదేవుని యొక్క సూర్యుని యొక్క మనువుడు ఎవరంటే శ్రీకృష్ణుడు అవుతాడు. కాబట్టి ఆయనకు సౌరి అని పేరు వచ్చింది. సౌరి అంటే ఎవరండి? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సూర్యుని యొక్క మనువుడు కాబట్టి సౌరి అని వచ్చిందనమాట. మనకి వ్యుత్పత్తి అర్థము కూడా సౌరి అనగా శ్రీకృష్ణుడు సూర్యుని యొక్క మనువడు. వ్యుత్పత్తి అర్థం ఏంటండి? సౌరి అంటే శ్రీకృష్ణుడు సూర్యుని యొక్క మనువడు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకు సూర్యుని యొక్క మనువడు అవుతాడంటే, శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుని తండ్రి సూర్యుడు కాబట్టి, సూర్యుని యొక్క మనువుడు కాబట్టి శ్రీకృష్ణుడికి ఆ పేరు వచ్చింది సౌరి అని. సౌరి అనగా శ్రీకృష్ణుడు. నెక్స్ట్ బిట్, భవమోహ పాశములు అంటే ఏమిటి? భవము అనగా పుట్టుక, ఉనికి అని అర్థం. భవము అనగా పర్యాయ పదాలు ఏంటండి? పుట్టుక, ఉనికి అని. మోహము అనగా వలపు, భ్రాంతి అని. మనకి ఇలా కూడా అడగొచ్చు, మోహము పర్యాయ పదాలు ఏంటి అని. వలపు, భ్రాంతి అని. పాసము అనగా త్రాడు, బంధనము. భవము, మోహము, పాసము, ఈ మూడింటిని కలిపి భవమోహ పాశములు అంటారు. అంటే పుట్టుకతో వచ్చే కోరిక సంబంధమైనటువంటి బాంధవ్యాలను భవమోహ పాశములు అంటారు. పుట్టుకతో వచ్చే కోరిక సంబంధమైన బాంధవ్యాలను ఏమంటారు అని ఇవ్వచ్చు? భవమోహ పాశములు, లేదా భవమోహ పాశములు అనగా అనిస్తారు. అది కూడా బిట్ అవ్వచ్చు. ఇలా కూడా అడగచ్చు, అలా అడగచ్చు. నెక్స్ట్ లేదా పర్యాయ పదాలుగా కూడా అడగచ్చు, లేదా జతపరచడం కిందని కూడా ఇవ్వచ్చు. భవము అనగా మోహము అనగా పాశము అనగా అని అవ్వచ్చు. లేదా మనకి క్రింది వానిలో సరికాని జత ఏదే అని అడగచ్చు. భవంకి ఎదురుగా వాటి పర్యాయ పదాలు, మోహంకి ఎదురుగా వాటి పర్యాయ పదాలు, పాశంకి ఎదురుగా వాటి పర్యాయ పదాలు ఇచ్చి కానిది ఏది, లేకపోతే ఇంకోటి దాన్ని జత చేసి కానిది ఏది, సరికాని జత ఏది అని అడగచ్చు. మనకి ప్రతి ఒక్కటి కూడా మనం అది అందులో నేర్చుకోవాలంటే దాని మీనింగ్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. భవం యొక్క పర్యాయ పదాలు, మోహం యొక్క పర్యాయ పదాలు, పాశం యొక్క పర్యాయ పదాలు అనేవి మీరు నేర్చుకోండి. మీకు తెలుసా అనే అంశాలన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందించబడడం జరిగింది. మీరు కావాలంటే అవి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వన్, భాషాంశాలు చూసుకుంటే గీత గీసిన పదాలకి అర్థాలు రాయండి. మోహము అనగా కోరిక. మోహము అనగా ఇప్పుడే చెప్పుకున్నాం, కోరిక. క్షమ అనగా ఓర్పు. క్షమ అనగా అర్థం ఏంటండి? ఓర్పు. వైరం అంటే శత్రుత్వం. వైరి అంటే శత్రువు, వైరం అంటే శత్రుత్వం.
పెంకిలం అంటే బురద చెప్పుకున్నాం. భాస్కరుడు అంటే సూర్యుడు. భాస్కర అంటే సూర్యుడా అని వస్తుంది. భాస్కరుడు అంటే సూర్యుడు. నెక్స్ట్ వన్, సమానార్థక పదాలు లేదా పర్యాయ పదాలు. చేయి అంటే కరము హస్తము. చేయి అంటే కరము హస్తము. సిరి అంటే ధనము సంపద, మనకు పద్యంలో వచ్చాయి. భూమి అంటే అవని పుడమి. భూమి అంటే అవని పుడమి. కనకం అంటే పసిడి బంగారం పొత్తడి మేలిమి. కనకం అంటే పసిడి పుత్తడి బంగారము మేలిమి. ఇవన్నీ కూడా కనకంకి పర్యాయ పదాలే అవుతాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది పదాల యొక్క వ్యతిరేక పదాలను రాయమన్నారు. పాపం యొక్క వ్యతిరేక పదం పుణ్యం, ధర్మంది అధర్మం, విద్య అవిద్య, సురులు అసురులు, చెడు మంచి. వికృతి ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు ఇక్కడ జతపరచమన్నారు. విద్య విద్యే, అగ్ని అగ్గి, ధర్మము దమ్మము, హంస అంచ, హంసకి అంచ, ముఖము మొగము. ఇలా చూసుకోండి. నెక్స్ట్ వన్, పదకేలి. పదకేలి అని చెప్పేసి మనకి ఇక్కడ పట్టిక పూరించి ఇక్కడ చూడండి, పట్టిక ఆధారంగా శతకాలను శతక కర్తలను మనకి గుర్తించి రాయమన్నారు. వాటి చుట్టూ కూడా గీతలు కూడా గీయమన్నారు. అవి చూస్తే మనకి ఇక్కడ కింద చూడండి, శతకాలు శతకర్తలు. పక్కి అప్పల నరసయ్య కుమార శతకం, దూర్జటి రాసింది శ్రీకాళహస్తీశ్వర శతకం, వీరబ్రహ్మం గారు కాళికాంబ శతకం, మారద వెంకయ్య భాస్కర శతకం. తెలుగు బాల శతకర్త ఎవరండి? తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. కంచర్ల గోపన్న దాశరథి శతకం, సుమతి శతకం బద్దెన, నార్ల చిరంజీవి గారు తెలుగు పూలు శతకం. తెలుగు బాల వేరు, తెలుగు పూలు వేరు. తెలుగు నార్లవారి మాట ఒకటి ఉంటుంది, నార్ల వెంకటేశ్వరరావు ఆయన. నార్ల చిరంజీవి గారిది తెలుగు పూలు శతకం. నెక్స్ట్ వన్, సిరిసిరి మువ్వ శతకం శ్రీశ్రీ. కాళికాంబ సప్తసతి ఈ మకుటంలో పక్షి. కాళికాంబ సప్తసతి మకుటంలోన పక్షి ఏది అంటే హంస. ఇది కూడా బిట్. చూడండి, ఇక్కడ బిట్ అనేవి ఉన్నాయి, రెండు కూడా చూడండి. ఇక్కడ రెండు బిట్స్ అనేవి మనకి తెలియకుండానే దాగి ఉన్నాయి. ఇవి మనం ఆ వ్యాకరణాంశాల్లో చూస్తేనే తెలుస్తాయి. కానీ పాఠం అంతా చదివాం కానీ మనకి ఎక్కడ ఇవి మెన్షన్ చేయలేదు. మనకి ఇక్కడ వ్యాకరణాంశాల దగ్గర వచ్చాయన్నమాట. కాళికాంబ సప్తసతి మొకటంలోని పక్షి ఏది అంటే హంస. చాలా చాలా గుర్తుపెట్టుకోండి, హంస. నెక్స్ట్ వన్, సుభాషిత రత్నావళిలోని కర్త పేరులో ఉండేటటువంటి జంతువు. కర్త పేరులో ఉండే జంతువు ఏదంటే ఏనుగు. సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి చెప్తారు. ఆ కర్త పేరులో ఉండేటటువంటి జంతువు ఏదంటే ఏనుగు. కాళికాంబ సప్తసతి శకటం యొక్క మకుటంలోని పక్షి. శతక మకుటంలోని పక్షి ఏది అంటే హంస. కర్త పేరులోని జంతువు ఏదంటే ఏనుగు. ఇక్కడ ఇవి కూడా చూడండి, కర్త పేరులో ఉండే జంతువు శతక మకుటంలోని పక్షి అని. నెక్స్ట్ వన్, వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాలు చూసుకుంటే మనకి పదాలని విడదీసి ఉన్నవాటిని కలిపి రాయమన్నారు. జనులు ప్లస్ ఎల్లా జనులెల్లా, దెబ్బలకు ప్లస్ ఓర్చి దెబ్బలకు ఓర్చి, సొమ్ములు ప్లస్ అగుచు సొమ్ములగుచు, సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక, బాధలు ప్లస్ ఓర్చుకున్న బాధలోర్చుకున్న. ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్, మనకి ఈ పద్యంలో ఆ పదాలలో పైన విడదీసిన పదాలలో అన్నింటిలో కూడా మొదటి పదం చివర ఉండేటటువంటి పూర్వస్వరాన్ని ఏమొచ్చిందంటే ఊ వచ్చింది. అలాగే రెండవ పదంలోని అంటే పరపదంలోని మొదటి అక్షరాలు, పరపదంలో ఉండే మొదటి అక్షరాలు పరస్వరాలు ఏమొచ్చాయంటే ఆ ఈ ఏ అనేటటువంటి అచ్చులు ఉన్నాయి. ఇలా ఉకారానికి అచ్చులు పరమైతే వచ్చే సంధిని ఏమంటారంటే ఉకార సంధి. పూర్వస్వరం అంటే మొదటి పదంలోని చివరి అక్షరంలో ఉండే అచ్చుని పూర్వస్వరమని, అంటే పూర్వపదంలోని చివర ఉండే అచ్చుని పూర్వస్వరమని, రెండవ పదం అంటే పరపదంలో ఉండే మొదటి అక్షరం యొక్క అక్షరంలోని అచ్చుని పరస్వరమని అంటాం. ఇలా పూర్వస్వరం అనేది ఊగాను, పరస్వరం అన్నీ కూడా అచ్చులు. పూర్వస్వరం ఎప్పుడు కూడా ఊయే అయ్యి ఉండాలి, పరస్వరము అచ్చులు అయ్యి రెండింటి మధ్య సంధి జరిగినట్లయితే అది ఉకార సంధి అవుతుంది. సుఖములెల్లన్, సుఖములు ప్లస్ ఎల్లన్, ఇక్కడ ఉకారమే ఉన్నాయి చూడండి. సుఖములు, పంకిలము, కార్యములు. ఈ పదాలకి పూర్వపదం చివర పూర్వస్వరాలన్నీ కూడా మనకి ఉకారాలు ఉన్నాయి. పరస్వరంలోని చూడండి, ఇక్కడ
ఈ పూర్వపదంలో ఇక్కడ చూడండి, ఈ పూర్వపదంలోని చివరాక్షరాలన్నింటినీ పూర్వస్వరాలు అంటాం. ఈ పూర్వస్వరంలో లూలో ఏముందండి, లూలోన మనకి ఉల్లు ప్లస్ ఊ కాబట్టి అందులో ఉకారం ఉంది. మూలో కూడా ఉల్లు ప్లస్ ఉమ్ము ప్లస్ ఉమ్ ప్లస్ ఉమ్ ప్లస్ ఊ అవుతుంది. అలాగే లూలో ఏముంటుందంటే ఉల్లు ప్లస్ ఊ, అంటే ఈ మూడింటిలో కూడా మనకి ఉకారం అనేది ఉంది. అలాగే చూసుకుంటే ఇక్కడ పరస్వరంలో మొదటి అక్షరాలు ఏ, ఔ, ఏ ఇవన్నీ కూడా అచ్చులు కాబట్టి ఈ ఉకారానికి అచ్చుపరమైతే మనకి ఉత్వసంధి అనేది నిత్యంగా వస్తుంది. ఉత్వసంధి నిత్యము, అత్వసంధి బహుళము, ఇత్వసంధి వైకల్పికము. ఆ 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, క్రింది పదాలను కలిపి రాయమని ఇచ్చారు. శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును. లేని ప్లస్ అప్పుడున్, లేని ఎప్పుడన్. మూసిన ప్లస్ అంతటన్, మూసిన ఎంతటన్. యా అనేది మనకి శత్రువుగా వచ్చి చేరుతుంది. చూడండి, యా అనేది అక్కడ పదాల్లో ఎక్కడ కూడా లేదు, శత్రువుగా ఎక్స్ట్రాగా వస్తుంది, ఆగమంగా వస్తుంది. మిత్రునిగా రావడం అంటే ఆ పదం అక్షరం ఉంటూ ఇంకా కొత్తది వచ్చింది అనుకోండి, ఇక్కడ మిత్రునిగానే వస్తుంది. ఆ పదాలాగే ఉంటూ మిత్రునిగా చూడండి. శుద్ధి అగున్, శుద్ధి ఉంది, యగును ఉంది. యా ఈ అనేది మనకి ఆగమంగా కొత్తగా వస్తుంది అనమాట. యా అనేది యాలో ఏముందంటే ప్లస్ ఆ ఉందన్నమాట. శుద్ధి అగునులో శుద్ధి ప్లస్ ఆ ఉందన్నమాట. లేని అప్పుడు, లేని ప్లస్ ప్లస్ అప్పుడు ఇలా ఉన్నదనమాట. అనేటటువంటి కొత్తగా అక్కడ ఆగమంగా మిత్రునిగా వస్తుందన్నమాట. అంటే ఎక్కడ పదాలు అక్కడే ఉంటూ కొత్త అక్షరం వచ్చింది. అదే శత్రువుగా రావడం అంటే ఆ పదాల్లో అక్షరాల్లో ఏదో ఒక దాన్ని అక్కడ కనిపించకుండా చేసేసి కొత్త అక్షరం రావడాన్ని శత్రువుగా రావడం అంటారు. కానీ ఇక్కడ శత్రువు కాకుండా మిత్రునిగానే వచ్చింది. మిత్రువుగా వస్తే దాన్ని ఆగమము అంటారనమాట. ఆగమము అంటారు. చూడండి, పైన విడదీసిన అన్ని పదాలలో కూడా మొదటి పదము చివర ఆ, ఈ వంటి అచ్చులు ఉన్నాయి. మొదటి పదం యొక్క చివర ఈ నా, మా, క అందులో ఆ, ఈ అనేటటువంటి అచ్చులు అనేవి ఉన్నాయి. ఈ శుద్ధిలో ఈ ఉందన్నమాట. అలా రెండవ పదం పరపదం మొదటి అక్షరాలు ఆ, ఊ, ఓ వంటి అచ్చులు ఉన్నాయి. ఆ, ఊ, ఓ ఇందులో ఆ, ఊ, ఓ అనేటటువంటి అచ్చులు ఉన్నాయి. ఇక్కడ పూర్వ పదాల మధ్య సంధి జరగనప్పుడు, సంధి అనేది జరిగిందా జరగనప్పుడు ఈ అనేటటువంటి అనేటటువంటి చూడండి, ఈ అనేటటువంటి అక్షరం ఆగమంగా వచ్చింది కాబట్టి ఇక్కడ ఎడాగమ సంధి రూపాలు ఏర్పడ్డాయి. ఎడాగమము అంటే ఈ అనే ఒక కొత్త అక్షరం అనేది ఒక మిత్రునిగా వచ్చి చేరుతుంది. ఎక్కడ పదాలు అక్కడే ఉంటాయి. ఆ పదాల్లోని అక్షరాలు అనేవి అన్ని అక్షరాలు ఉంటూ ఇది కొత్త అక్షరంగా వస్తే దాన్ని ఆగమం అంటారు. ఎడాగమ సంధిలో ఏం జరుగుతుందంటే ఆగమము, ఈ అనేది ఆగమంగా వస్తుంది, ఆదేశం కాదు, ఆగమము. నెక్స్ట్ చూస్తే ఈ క్రింది పదాలను విడదీసి సంధి రాయమన్నారు. కాళికాంబ, కాళికా ప్లస్ అంబ సవర్ణ దీర్ఘ సంధి. గురూపదేశము, గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదనము, చరణము ప్లస్ అభివాదనము సవర్ణ దీర్ఘ సంధి. విద్యా ప్లస్ అర్ధి, విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి. ఋషి ప్లస్ ఐశ్వరుడు, ఋషీశ్వరుడు సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చూస్తే పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివర అకారం ఉంది, రెండవ పదం మొదట కూడా అకారమే ఉంది. ఇలా అకారానికి సవర్ణచ్చు అంటే అకారంగానే ఆలాయదు. సవర్ణచ్చు అంటే చూడండి, అకారం యొక్క సవర్ణ వచ్చి ఏమవుతుందంటే ఆ లేదా ఆ అవుతుంది. అకారం యొక్క సవర్ణ వచ్చి ఏమవుతుందంటే ఆ లేదా ఆ అవుతుంది. ఇకారం యొక్క సవర్ణచ్చులు ఏమవుతాయి అంటే ఈ అవుతుంది, ఈ అవుతుంది. అలాగే ఉకారం యొక్క సవర్ణచ్చులు ఏమవుతాయి అంటే ఉకారంవి ఊ అలాగే ఊ ఈ రెండు కూడా ఉకారం యొక్క సవర్ణచ్చులు అంటాము. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం ఏమొచ్చాయండి? ఇవన్నింటిలో ఈ మొదటి పదము ఈ చివరక్షరాల్లో, ఈ మొదటి పదంలో చివరక్షరాలు అన్నింటిలో కూడా ఆ ఉంది. మొదటి పదం చివర ఆ ఉంది.
అకారం ఉంది. అకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ ఏదైనా ఉండొచ్చు. అకారం అయితే కాదు. అకారం కానీ, ఇకారం కానీ, ఉకారం కానీ ఈ 3 ఉండొచ్చు. ఈ మొదటి పదం యొక్క చివరాక్షరం 3 ఉండొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే, ఇందులో చూస్తే మనకి సవర్ణ అచ్చు ఉంటుందన్నమాట. ఇక్కడ అకారం వచ్చిందనుకోండి, పూర్వస్వరంలో అకారం వస్తే పరస్వరంలో దానికి సంబంధించిన సవర్ణ అచ్చు. ఇక్కడ అకారం వస్తే పరస్వరంలో ఆ లేదా ఆ రావచ్చు. ఇక్కడ ఈ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈ లేదా ఈ రావచ్చు. ఇక్కడ పూర్వస్వరంలో ఊ వచ్చింది అనుకోండి, పరస్వరంలో ఊ లేదా ఊ రావచ్చు. అంటే సవర్ణ వచ్చు అనమాట. వాటికి సంబంధించిన సవర్ణ వచ్చు కానీ పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అకారానికి ఆ లేదా ఆ పరమవడం, ఇకారానికి ఈ లేదా ఈ పరమవడం, ఉకారానికి ఊ లేదా ఊ పరమవడం, రుకారానికి రు లేదా రూ పరమవడం. ఇలా పరమైనప్పుడు సవర్ణము అంటే దీర్ఘం వస్తుంది. దానిని ఏ సంధి అంటారంటే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆ యొక్క సవర్ణములు ఆ లేదా ఆ, ఈ యొక్క సవర్ణములు ఈ లేదా ఈ, ఊ యొక్క సవర్ణములు ఊ కామ ఊ, ఇలా అనమాట. వీటిని సవర్ణములు అంటారు. వాటి యొక్క అక్షరాలకు అకారానికి ఆ లేదా ఆ పరమవడం, ఇకారానికి ఈ లేదా ఈ పరమవడం, ఉకారానికి ఊ లేదా ఊ పరమవడం. ఇలా దాని యొక్క సవర్ణచ్చులే పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం అవుతుంది. దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, క్రింద గీత గీసిన పదాలలోని ప్రత్యయాలు గుర్తించి అవి ఏ విభక్తియో గుర్తించాలి. ప్రత్యయాలను గుర్తించడం, అలాగే వాటి యొక్క ఏ విభక్తియో కూడా గుర్తించడం. ఇక్కడ చూస్తే వృద్ధ జనుల యొక్క సేవ యొక్క వస్తే షష్ఠీ తత్పురుష షష్ఠీ విభక్తి. పరులందిట్ట నోరు ను వస్తే ద్వితీయ విభక్తి. సుత్తి దెబ్బలకు వచ్చి కు వస్తే షష్ఠీ విభక్తి. ఇవన్నీ కూడా మీకు చదువుకోవచ్చు ఈజీగానే, చూసుకోండి. ఓకేనండి, ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదనుకుంటాను నాకు తెలిసి. నెక్స్ట్ వన్ ఆగమము అంటే చూడండి, ఈ క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలను విడదీసి రాయండి. చూడండి, ఆగమము అంటే మనం చెప్పుకున్న ఆల్రెడీ. ఆగమము అంటే మిత్రునిగా వచ్చి ఒక కొత్త పదం రావడం. బీదరాలు అనే పదం బీద ప్లస్ ఆలు, ఉర్ర అనేటటువంటి శబ్దానికి ఆలు శబ్దం చేరితే బీదరాలు అయ్యింది. మాయమ్మ మా ప్లస్ అమ్మ మై. చూడండి, ఇందులో ఆగమంగా ఏవేవి వచ్చాయంటే రు ఇయ్యు ఇట్టు ఇట్టు ఉర్రు అలాంటివి వచ్చాయి. ఈ ఉదాహరణల్లో పూర్వపర స్వరాలకు మధ్యలో ఇవి వచ్చాయన్నమాట. ఇవి అదనంగా వచ్చి చేరాయి కాబట్టి వీటిని అదనంగా వచ్చి చేరితే అదనంగా వచ్చి చేరితేనే ఆగమము అంటారు. ఆదేశము అంటే వాటిని తీసేసి కొత్త పదం రావడం. ఆ అక్షరమే పూర్తి కనిపించకుండా కొత్త అక్షరం వచ్చి చేరడాన్ని ఆదేశము అంటారు. ఇక్కడ తల్లిదండ్రులు, కూరగాయలు, గుర్రపు కళ్ళెం, కాలు చేతులు. చూడండి, తల్లిదండ్రులు దా ఉంది, ఇక్కడ తా వస్తుంది. తల్లి తండ్రి అని వచ్చింది. చూడండి, అక్కడ చూడండి, తల్లిదండ్రులు ఇక్కడ దా వచ్చింది, ఇక్కడ తా వచ్చింది, ఇక్కడ గా వచ్చింది, ఇక్కడ కా వచ్చింది, ఇక్కడ పూ వచ్చింది, ఇక్కడ కా వచ్చింది, ఇక్కడ సా వచ్చింది, ఇక్కడ చే వచ్చింది. చూడండి, కూరగాయలకి మాత్రం కూర ప్లస్ కాయ అనేది వస్తుంది. తల్లిదండ్రులకి మాత్రం తల్లి తండ్రులు అని రాదు, తండ్రి అనే వస్తుంది. తల్లిదండ్రులు అంటే తల్లి ప్లస్ తండ్రి. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. విడదీయము అనే దగ్గర మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, తల్లిదండ్రులు తల్లి ప్లస్ తండ్రులు అని మాత్రం రాదు, తల్లి తండ్రి వస్తుంది. కూరగాయలు కూర ప్లస్ కాయ వస్తుంది తప్పితే కూర ప్లస్ కాయలు అని రాదు. నెక్స్ట్ గుర్రపు కళ్ళెం గుర్రము ప్లస్ కళ్ళెము. కాలు చేతులు కాలు ప్లస్ చేతులు, ఇలా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పై ఉదాహరణల్లో పూర్వపర పదాలకు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించేసి కొత్త అక్షరం వచ్చిందనమాట. అక్కడ దా పూర్తిగా వెళ్ళిపోయింది, తా వచ్చింది. గా పూర్తిగా పోయింది, కా వచ్చింది. పూ పూర్తిగా పోయింది, అది పోలేదు, కొత్తగా వచ్చి చేరిందని. ము అనేది పోయింది, పూ అనేది పోయింది, ము అనేది వచ్చింది. నెక్స్ట్ కాలు చేతులు, సే అనేది పోయింది, చే అనేది వచ్చిందనమాట. ఇలా ఒక అక్షరం పోయి శత్రువునిగా వచ్చి చేరడాన్ని మనం ఆదేశం అంటారనమాట. నెక్స్ట్ వన్ చతుర్థి విభక్తికి సంబంధించి మనకి ఇచ్చారు. ఇక్కడ పై పట్టికను గమనించండి, పట్టిక ఆధారంగా జత చేయమండి. వంట కొరకు చూడండి, ఇవన్నీ మనకు తెలిసిందే. కొరకు అనే ప్రత్యయాన్ని ఉపయోగించి అవి కలిపేయడమే, అన్నింటినీ మనం కలిపేయడమే.
తిండి గింజల కొరకు పావురాలు నేలపై వాలాయి. ఇలాంటివన్నీ మనం కొరకు అనే ప్రత్యయాన్ని పెట్టేసి కలిపేయడమే. ఇలా దాని గురించి చూస్తే ఇక్కడ కొరకు అనే ప్రత్యయం పదాల మధ్య చేరింది. ఈ విధంగా కొరకున్ కై అంటే కొరకు లేదా కై అనే ప్రత్యయాలు చేరితే దాన్ని చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చూడండి, ఇది మనకు బిట్. పనిని ఉద్దేశించి చేసేటటువంటి క్రియలను కలిగిన వాక్యాలను ఏమంటారంటే చతుర్థి విభక్తి అంటారు. పనిని ఉద్దేశించి చేసే క్రియలకు కలిగిన వాక్యాలలో ఏమొస్తుంది అంటే చతుర్థి విభక్తి వస్తుంది. అధునాతన కాలంలో కొరకు అనే ప్రత్యయానికి బదులు ఏ పదాన్ని ఓడుతున్నారు? ఇది కూడా బిట్. అధునాతన కాలంలో కొరకు అనే ప్రత్యయానికి బదులు ఏ ప్రత్యయాన్ని ఓడుతున్నారంటే కోసం. కొరకు అనే ప్రత్యయానికి బదులు కోసం అనేటటువంటి ప్రత్యయాన్ని వాడడం జరుగుతుందన్నమాట. 2 బిట్స్ గుర్తుపెట్టుకోండి. పనిని ఉద్దేశించి చేసే క్రియలను కలిగిన వాక్యాలలో చతుర్థి విభక్తి వస్తుంది. ఆధునిక కాలంలో కొరకు అనే ప్రత్యయానికి బదులు ఏ పదాన్ని వాడుతున్నారు? కోసం అనే ప్రత్యయాన్ని వాడుతున్నారు. నెక్స్ట్, కవులకు సంబంధించిన విషయాలను సేకరించి క్రింది పట్టికలో తయారు చేయండి. ఇక్కడ చూడండి, వాళ్ళకి గురించిన ఎక్స్ట్రా విషయం అన్నమాట. నేను ఇదంతా మరి ఇంక చదవలేనండి, మీకు నేను ఇప్పుడు అప్పచెప్పేస్తున్నాను. మీరు ఇది కావాలనుకున్న వాళ్ళు చదవండి. చదవడం మాత్రం మర్చిపోవద్దు, ఒక్కసారైనా చదవండి. ఓకేనండి? ఇగోండి, మీరు వీడియోని అక్కడ ఆఫ్ చేసి చదువుకోవచ్చు అన్నమాట. వీడియోని ఆఫ్ చేసి చదువుకోండి. నెక్స్ట్ వన్, మనకి భాషాంశాలు కూడా మీకు ఎక్స్ట్రా ఇస్తున్నానండి. ఇవి మనకి పర్యాయ పదాలుగా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మనకి పద్యాల్లో వచ్చినవి మోస్ట్ ఇంపార్టెంట్ పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు కూడా మీకు ఎక్స్ట్రాగా అందిస్తున్నాను. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి. ఒక్కసారి చదివేయండి. ఒక్కసారి చదవడం వల్ల మీకు ఎటువంటి నష్టం కూడా రాదు. వీడియోని ఆఫ్ చేసి చదువుకోండి. ఇక్కడ ప్రకృతి వికృతులు కూడా మీకు చాలా అందించాను. వ్యతిరేక పదాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలు కూడా మీకు ఇక్కడ ఇచ్చాను. చూడండి ప్రకృతి వికృతులు కూడా మీరు ఇక్కడ వీడియోని ఆఫ్ చేసి చదువుకోండి. ఇవి వ్యతిరేక పదాలు. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు చూడండి అమ్మా. చండముండాసురులపై, ఇక్కడ కాళీ అంటే వ్యుత్పత్తి అర్థం చండముండాసురులపై దర్పించుటచే పార్వతీ ముఖము నల్లనై అందుండి ఖడ్గ యస్తమై వ్యాఘ్ర చర్మాంబర ధరణియై పుట్టిన దేవి అని. చూడండి, కాళికాదేవి గురించి చెప్పారనమాట ఇక్కడ. చూడండి, నెక్స్ట్ గురువు అంటే అంధకారం అనే అజ్ఞానంను తొలగించువాడు ఉపాధ్యాయుడు. సూనృతము అంటే ప్రియమైన లేదా సత్యమైన పలుకు, నిజము. సూనృతము అంటే నిజము, సత్యము అని అర్థం అనమాట. సౌరి అంటే సూరసేనుని యొక్క మనువడు శ్రీకృష్ణుడు. హృదయము అంటే హరింపబడునది గుండె లేదా మనస్సు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీని ద్వారా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది. మరిన్ని వీడియోలు కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ పక్కన ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మీకు మరిన్ని వీడియోలు అనేవి వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.